యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతుంది, నిన్ను సంతోషంగా ఉండడమే నా చిత్తం. హల్లెలూయా. ఏంటి? నిన్ను సంతోషంగా ఉంచడమే నా చిత్తం. రెండవది ఏమంటాడు? బహుతరాలకు నిన్ను సంతోషకారణంగా చేయడమే దేవుని యొక్క చిత్తం. ఆ తర్వాత అంటాడు, ఈయనేమో ప్రవచనం చెప్పాడు, సంఘమేమో అనుభవించింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు సేవకుడు ప్రవచనం చెబితే అనుభవించాల్సింది ఎవరు? సేవకుడు కాదు, మీరు. యెషయా ప్రవక్త ప్రవచనం చెప్తే ఆది అపోస్తుల సంఘం అనుభవించింది. ఏమనుభవించారు? చదవండి. ఏమనుభవించారని చదవండి. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండ్రి. ఆ పైన కానీ చదువుకున్నట్లయితే 46లో ఉంటుంది. ప్రేమిన్ దేవుని బిడ్డలారా, ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకున్నారు, రొట్టె విరిచారు, దేవుణ్ణి స్తుతించారు, ప్రజల దయ పొందుకున్నారు, ఆనందంతో నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకున్నారు.